గారు. సో ముందుగా పవన్ కళ్యాణ్ గారి వ్యవహారం మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఈ 16-17 నెలల్లో ఆయన ఎక్కడా కూడా పెద్దగా ప్రభుత్వానికి సంబంధించిన హామీల మీద, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల మీద పెద్దగా బయటకు వచ్చి మాట్లాడలేదు. కానీ నిన్న కేబినెట్ సమావేశంలో కూటమిని ప్రశ్నిస్తూ వచ్చారు. ఈ పీపీపీ మోడ్కి సంబంధించి కావచ్చు, దాంతోపాటు ఈ ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ కంపెనీకి ఇచ్చేటువంటి ధోరణి కావచ్చు, ఇదంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతుంది అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఫస్ట్ ఏం చెప్తారు సార్? ఇదంతా కూడా అంటే ప్రజల యొక్క దృష్టిని మరల్చడానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ ని పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ చేస్తా ఉన్నారు అనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా జనసేన ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో, ఒక సామాజిక వర్గం జనసేనకి ఏదైతే బాగా అండగా ఉంటా ఉందో, వాళ్ళు బాలకృష్ణ గారు అసెంబ్లీలో చిరంజీవి గారి పైన చేసిన కామెంట్స్ పట్ల చాలా హర్ట్ అయ్యారు. వాస్తవంగా కాపులు చాలా మంచివాళ్ళు, చాలా సున్నిత మనస్కులు. సో అటువంటి తరుణంలో మనం ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఇంత భుజాన మోస్తున్నప్పుడు అన్నయ్యకి ఇంత అవమానం జరిగితే కూడా ఏంటి పరిస్థితి అనే ఒక డోలాయమాన స్థితిలో, ఒక గందరగోళ స్థితిలో, ఒక బాధతో కాపులు ఉన్న తరుణంలో అసెంబ్లీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మండలిలో ఉన్న నాగబాబు గారు కావచ్చు, ఇద్దరు కూడా ఆ రోజు మాట్లాడలేని పరిస్థితి, ఆ రోజు బాలకృష్ణ గారి కామెంట్స్ ని ఖండించని పరిస్థితి. సో అక్కడ ఏం జరిగిందంటే, సరే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఖండించలేదు ఏంటి అన్నప్పుడు వెంటనే మనకి నెక్స్ట్ డే వచ్చిన సమాచారం ఏమంటే, ఆయన విపరీతమైన వైరల్ ఫీవర్ తో బాధపడతా ఉన్నారు. సో మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి. ఆ వైరల్ ఫీవర్ గురించి తెలుసుకోవడం కోసం, బ్లడ్ టెస్ట్లు చేయించుకోవడం కోసంగా ఆయన హుటాహుటిన హైదరాబాద్ లో పెద్ద హాస్పిటల్స్ లో చూపించుకోవడం కోసం హైదరాబాద్ బయలుదేరి వచ్చారు. సో ఎందుకంటే అక్కడ ఉంటే దీని గురించి మాట్లాడాలి. సో హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వచ్చి జ్వరంతో అక్కడే ఉన్న పవన్ కళ్యాణ్ గారిని అప్పటి వరకు పరామర్శించిన చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వచ్చి మరీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడం, ఎందుకంటే జరిగిన ఒక డ్యామేజ్ ని దిద్దుబాటు చేసుకునే ఒక కార్యక్రమంగా పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్ వచ్చి పరామర్శించారు చంద్రబాబు నాయుడు గారు. ఏది జ్వరానికండి. ఉప ముఖ్యమంత్రి గారికి జ్వరం వచ్చింది, ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన ప్రైవేట్ విమానాల్లో వీళ్ళిద్దరూ హైదరాబాద్ వస్తే పరామర్శించారు. ఇదంతా కూడా ఎందుకు జరిగింది అంటే, బాలకృష్ణ గారు చిరంజీవి గారి పట్ల చేసిన కామెంట్స్ కి ఆ సామాజిక వర్గం విపరీతంగా హర్ట్ అయింది. సో దాన్ని పాసిఫై చేయాలి, లేకపోతే డ్యామేజ్ అవుతాం, డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా చేసిన తర్వాత సో అంతే ఇంపార్టెన్స్ ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారికి ఉంది అని చూపించుకోవాలి. సో చూపించాలి అనే ప్రయత్నంగా నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో, అంతకు ముందు కేబినెట్ మీటింగ్ బహుశా వారు అటెండ్ కాలేదనుకుంటాను, అంతకు ముందు చాలా కేబినెట్ మీటింగ్స్ జరిగినాయి. చాలా కేబినెట్ మీటింగ్స్ లో కూడా ఈ విషయాలన్నీ ప్రస్తావనకు వచ్చినాయి. సో అప్పుడు ఎప్పుడు మాట్లాడని పవన్ కళ్యాణ్ గారు నిన్నటి కేబినెట్ మీటింగ్ లో దీన్ని ఎత్తి చూపించి మాట్లాడడం. పవన్ కళ్యాణ్ గారికి తెలీదా గవర్నమెంట్ 17 మెడికల్ కాలేజెస్ ఏదైతే పర్మిషన్స్ వచ్చి ఉన్నాయో, సరే వివిధ కొన్ని నిర్మాణాలు పూర్తయినాయి, కొన్ని వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి, కొన్ని పర్మిషన్లు వచ్చి ఉన్నాయి, నిర్మాణాలు ప్రారంభం కావాలి. ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ వస్తే అవి మొత్తం పీపీపీ మోడ్ లో ప్రైవేటైజ్ చేస్తాం అని ప్రభుత్వం స్పష్టంగా అసెంబ్లీలో కూడా మాట్లాడినప్పుడు, అసెంబ్లీలో మాట్లాడాలంటే ముందు కేబినెట్ లో చర్చ జరుగుతుందండి. సో అసెంబ్లీలో ఏం మాట్లాడతారని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న తర్వాత, మంత్రులు మొత్తానికి బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాత, మంత్రులు మొత్తానికి నోట్ పంపించిన తర్వాతనే అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. అదే విధంగా ఏది మన కరేడు భూముల విషయం గాని, తర్వాత విశాఖపట్నంలో రూపాయికి ₹10 ఎకరా భూముని, 1 ఎకరా ₹1 భూ సంతర్పణ చేయడం గాని, అదే విధంగా ఒక 2 నెలల క్రితం రిజిస్టర్ లాంచ్ అయిన ఒక కంపెనీకి, యుఎస్ లో లాంచ్ అయిన కంపెనీకి దానికి భూములు సంతర్పణ చేయడం గాని, 2వ దశ అమరావతికి భూములు సేకరిస్తామంటాం గాని, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి బీయింగ్ ఏ మినిస్టర్ ఆయనకి తెలియకుండానే ఇవన్నీ జరిగిపోయినాయండి. ఖచ్చితంగా కాదు. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్క విషయం తెలుసు. కానీ జనసేన ఓటు బ్యాంకు గా ఉంటున్న ఒక సామాజిక వర్గం చిరంజీవి గారిని బాలకృష్ణ మాట్లాడడం వల్ల వాళ్ళు హర్ట్ అయ్యారు కాబట్టి, సో పవన్ కళ్యాణ్ గారికి ఈ గవర్నమెంట్ లో చాలా బిగ్గర్ రోల్ ఉంది అని చూపించే ఒక ప్రయత్నం, వాళ్లకు కొంచెం శాంతిని, ఉపశమనాన్ని కలిగించే ప్రయత్నంగా తయారు చేసిన ఒక స్క్రిప్ట్, ఒక డ్రామా తప్ప
ఏ అవినీతి గురించి ప్రశ్నించి దాన్ని నిలువరించగలిగారు పవన్ కళ్యాణ్ గారు, ఏ భూ సంతర్పణ గురించి ప్రశ్నించి నిలువరించగలిగారు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ రాష్ట్రం మొత్తం అట్టుడిగిపోతా ఉంది మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ గురించి. దాన్ని ఏమన్నా ఆపగలిగారా పవన్ కళ్యాణ్ గారు? సో జస్ట్ టు షో ఆయనది ఒక మాట ఉంది ఇందులో, ఈ ప్రభుత్వం ఆయన మాట ఉంటది అని కంటి తుడుపు చర్యగా పవన్ కళ్యాణ్ ని నిన్నటి వరకు ఒక పెద్ద మనిషిని చేసి చూపించే ఒక కార్యక్రమమే తప్ప అంతకు మించి దీని గురించి పెద్దగా లోతుగా ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. లేదు, రెండోది కూడా అయ్యి ఉండొచ్చు, భాగస్వామి పార్టీగా మిత్రపక్షంగా అందవలసిన భాగం అందిందా లేదా అటువంటిది ఏమన్నా ఉందా? ఎందుకంటే సత్యకుమార్ గారు నిన్న కామెంట్ చేయడం జరిగింది, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు. గత ప్రభుత్వంలో ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 100 కోట్ల చొప్పున ముడుపులు తీసుకున్నారు అని మాట్లాడడం జరిగింది. సో అవన్నీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కాదండి, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకే ముడుపులు అందే పరిస్థితి ఉంటే అవి ప్రైవేటైజ్ చేస్తా ఉండే అప్పుడు పరిస్థితి ఏంటి కదా? అంతే కదా. ఇచ్చిందేమో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వం. ఇక్కడ ప్రభుత్వం తీసుకొచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగా నడపాలనుకుంటుంటేనే 100 కోట్ల ముడుపులు అందితే అవి మొత్తం ప్రైవేటైజ్ చేస్తే ఎంత అందుతాయి అశోక్ గారు, ఎంత అందుతాయని ప్రజలు చర్చించుకుంటారు వాళ్ళ భాషను బట్టి. సో ఇటువంటి వాటిల్లో మరి అందాల్సిన భాగాలు వాటాలు తేడా వచ్చి మాట్లాడుతా ఉన్నారా అనేది కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సందిగ్ధంలో ఆయా భాగాల పంపకంలో తేడా వచ్చి మాట్లాడుతున్నారా అనుమానం కూడా రేకెత్తే పరిస్థితి ఇవాళ ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు అశోక్ గారు ఈ విషయమై. సో పవన్ కళ్యాణ్ గారి మాటల్ని మనం ఏమంత పెద్ద సీరియస్ గా తీసుకోని అవసరంలా, అదంతా కూడా స్క్రిప్టెడ్ డ్రామా. వ్యూహంలో భాగాలు, త్రిశూల వ్యూహాలు ఏదో ఉన్నాయి కదా, ఆ వ్యూహాల్లో భాగాలు అనుకోవాలా? డెఫినెట్ గా. ఇప్పుడు ఇన్ని నెగటివ్స్ చెప్పినప్పుడు మీరు ఇప్పుడు ఉదాహరణకి నెల్లూరు ఉందండి, నెల్లూరులో మొన్న ఒక శతాబ్దాల చరిత్ర కలిగిన ఒక వార్తా పత్రికలో వరి కొనుగోళ్ల గురించి, ఆ వార్తా పత్రికలో వచ్చే వరకు కూడా వరి కొనుగోళ్ల గురించి పట్టించుకోలే. ఆ వార్తా పత్రికలో వార్త వచ్చిన తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్ గానీ లేకపోతే జిల్లా మంత్రులు గానీ రియాక్ట్ అయ్యి ఆ పత్రిక మీద వాళ్ళు కామెంట్స్ చేసి చివరికి కొనుగోలు కేంద్రాలను అప్పుడు ఓపెన్ చేయడం జరిగింది. మరి సివిల్ సప్లైస్ మంత్రి గారు మీ పార్టీకి సంబంధించిన ఆయన మీ మనిషే కదా. సో వార్తా పత్రికల్లో వచ్చేదాకా మీ మంత్రి గారు పనిచేయట్లేదంటే మీ దృష్టిలో లేదా? సో ఎక్కడ కూడా ప్రైవేట్ వాళ్ళని అంటే అప్పుడు మిల్లర్స్ ని బాగు చేయడానికి కోసం అక్కడ, సో ఎక్కడా కూడా జరుగుతున్న తప్పుల్ని ఎత్తి చూపించిన పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక్క విషయంలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అన్నప్పుడు ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటా ఉన్నారు. డెఫినెట్ గా ఇగో ఇది మాట్లాడండి, ప్రతిపక్ష రోల్ కూడా మీరే అంత ఎంతో పోషించండి, మేము సమాధానం చెప్తాం, తద్వారా మమ అనిపిస్తాం అనే తెలుగుదేశం స్క్రిప్ట్ ని కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ప్రజల ముందుకు తీసుకొచ్చారు అనేది సామాన్య రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు అవసరం లేదు, కామన్ మ్యాన్ కూడా చర్చించుకుంటా ఉన్నాడు ఇవాళ. ఓకే 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 సరే సరే. ఇంకోటి సార్, మెయిన్ అంశము చాలా ఇప్పుడు ఒక 4-5 రోజులుగా ఏపీలో పెద్ద ప్రకంపన సృష్టిస్తున్నటువంటి అంశం ఏంటంటే నకిలీ మద్యం. అయితే నకిలీ మద్యం అనేది ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వం ఇలాంటి పని చేసినా కూడా ఖచ్చితంగా శిక్షలు వెయ్యాలి, చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మద్యం అంటేనే అది ఒక బ్యాడ్ ఇండికేషన్గా జనాల్లో ఉంటుంది. అలాంటి దాన్ని కూడా ఇంకా స్పాయిల్ చేసి, కల్తీ చేసి, డబ్బుల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు చేసేటువంటి వికృత చేష్టల వల్ల ఈరోజు కొంతమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఏం చెప్తారు దీని మీద? ఒకటండి, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర దాదాపు అశోక్ గారు. సో సంవత్సరంన్నర తర్వాత కూడా బహుశా పట్టుబడ్డ వాళ్ళు టీడీపీకి సంబంధించి కంటెస్ట్ చేసిన ఒక క్యాండిడేట్, ఇంకొక టీడీపీకి సంబంధించిన నాయకుడు వీళ్లే పట్టుబడ్డట్టున్నారు. సో వాళ్ళు పట్టుబడ్డేటప్పుడు తగిన చర్యలు తీసుకుంటాం, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా క్షమించాం, ఈ భాష ప్రభుత్వం మాట్లాడితే ప్రజలు మనల్ని నోచుకుంటది. కానీ ఇవాళ వాళ్ళను కూడా మళ్ళీ ప్రతిపక్షాలకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళకి డీలింగ్స్ ఉన్నాయి, దాని వల్ల ఈ నకిలీ మద్యం ఆంధ్ర రాష్ట్రంలో చలామణి అవుతోంది అనే తీరుగా ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నప్పుడు ఒకటి మనం ఇక్కడ గమనించాలండి, ఎప్పుడైతే ఇబ్బడి ముబ్బడిగా రాష్ట్రంలో బెల్ట్ షాపులు వచ్చినాయో దాన్ని మనం నిఘా పెట్టడం గానీ నిరోధించడం గానీ చాలా కష్టం అవుతుంది. బికాస్ ఎక్కడి నుంచి ఎక్కడికి సరుకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఏ నాణ్యతతో సరుకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనే దానిపైన చాలా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సింది ఉంటది. సో ఎప్పుడైతే మీరు ఇబ్బడి ముబ్బడిగా గ్రామాల్లోకి బెల్ట్ షాపులు వదిలేశారో, గ్రామాల్లో బెల్ట్ షాపులు వదలటం వలన ఇటువంటి వాటికి పూర్తిగా ఆస్కారం ఇచ్చినట్టు అయింది కదా ఈ ప్రభుత్వం. సో
ఎవడో ఎక్కడి నుంచి తయారు చేసుకుంటాడు, ఎవడో ఎక్కడికో తీసుకొస్తాడు, గ్రామాల్లో అమ్ముతున్నారు. సో ఒకటి, ఈ గ్రామాల్లో బెల్ట్ షాపులకు పర్మిషన్ ఇవ్వటం వల్ల ఈ ఛాన్సెస్ కి ఓపెన్ చేసింది కూటమి ప్రభుత్వం. రెండు, వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా, వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా స్టిల్ గత ప్రభుత్వానికి సంబంధించిన నాయకులే దీంట్లో ఉండి వాళ్లే సరఫరా చేస్తున్నారు, వాళ్లే తయారు చేస్తున్నారు అని మాట్లాడినప్పుడు, సంవత్సరన్నర కాలంగా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మీరు కనిపెట్టలేక దీన్ని ఇంత సంవత్సరంన్నర పాటు జరగనిచ్చారు అన్నప్పుడు మీ ప్రభుత్వం యొక్క సమర్థతను కూడా ప్రజలు ప్రశ్నిస్తారు కదా. ఖచ్చితంగా. సో సంవత్సరంన్నర తర్వాత టీడీపీ నాయకులు వైసీపీతో కుమ్మక్కై స్టిల్ ఇంకా వైసీపీ నాయకుల యొక్క మాట నకిలీ మద్యం విషయంలో చలామణి అవుతా ఉంది అంటే ఇక దాని కూటమి ప్రభుత్వం యొక్క సమర్థత, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి యొక్క సమర్థత ఎంత ఉంది అనేది ప్రజలు ఆలోచించరా? మనం ఏదో మాట్లాడాలి, తప్పించుకోవాలి అని ఎదుటివాడి మీద బుడద జల్లి వెళ్ళిపోతాం అంటే ఖచ్చితంగా ప్రజలు హర్షించే కార్యక్రమం కాదు. ఏ పార్టీ వాడు చేసినా, ఏ నాయకుడు చేసినా, లేకపోతే ఏ ఒక్కడు చేసినా సరే దీన్ని కూకటి వేళతో సహా పెకిలించి ఖచ్చితంగా నిరోధించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఆ దశగా ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప మాకు సంబంధం లేదు అని తప్పించుకునే కార్యక్రమం చేస్తే మరింత అబాసు పాలయ్యే పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఇక్కడికైనా ఈ ఆరోపణ పరంపరను పక్కన పెట్టి తీసుకోవాల్సిన చర్యలు ఏవైతే ఉంటాయో దాన్ని అరికట్టడం కోసంగా అది తీసుకోవాలి. అదే విధంగా బెల్ట్ షాపుల్ని నిరోధిస్తే తప్ప ఇటువంటి వాటిని నిరోధించలేం. తక్షణం బెల్ట్ షాపులను కూడా ఆపేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అశోక్ గారు.